చేతిలో ఉన్నవి ఏంటి, మనం ఏం చేయగలం అన్నది చూసుకుంటే యువర్ కోర్ అంటాం. అంటే బ్యాక్ మజిల్స్ ని బాగా స్ట్రెంథన్ చేయాలి. అప్పుడైతేనే అవి ఏమన్నా వర్క్ కానీ లోడ్ కానీ పడినప్పుడు తట్టుకోగలం అనమాట. బ్యాక్ మజిల్స్ కానీ బాగా స్ట్రెంత్ గా ఉంటే డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే సిట్టింగ్ పోస్చర్ అనమాట, 90-90-90 పొజిషన్ అంటాం. ఆ సిట్టింగ్ పోస్చర్ అన్నది కరెక్ట్ గా వెన్ అన్నది దానికి సరిపడా 90 degrees మెయింటైన్ చేస్తూ అలాగా ఉండడం అన్నది చాలా మంచిది. కంఫర్టబుల్ బ్యాక్ సపోర్ట్ అన్నది ఉండడం మంచిది. కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్ ఉంటే అది పోస్చర్ కి బ్యాక్ కి కూడా చాలా మంచిది అనమాట. స్క్రీన్ ఎప్పుడు కూడా ఐ లెవెల్లో ఉండేటట్లా చూసుకోవాలి. దీనివల్ల అన్నెసరీగా ఇలా చూసారంటే నెక్ దగ్గర కంప్రెషన్స్ మొదలవడానికి ఆస్కారం. సడన్ బెండింగ్స్, సడన్ గా ఉండిపోవడం లేకపోతే సడన్ గా ఇలా తిరిగిపోవడం అన్నది చాలా డేంజరస్ అనమాట. వీటి వల్ల డిస్క్స్ కి అసలు ఏమాత్రం ఇబ్బంది. సడన్ గా ఉండిపోవడం కానీ సడన్ గా తిరగడం కానీ అస్సలు చేయకూడదు. ఇవి డిస్క్స్ కి చాలా ప్రమాదకరం అనమాట. వీటి వల్ల ఎక్కువ హెర్నియేషన్లు, ఈ డిస్క్ ఇబ్బందులు అన్ని కూడా మొదలవుతూ ఉంటాయి. వెయిట్ అన్నది, బాడీ వెయిట్ అన్నది హెల్దీగా మెయింటైన్ చేయాలి. అప్పుడైతేనే ప్రెషర్ అన్నది డిస్క్స్ మీద బాగా తగ్గుతుంది అనమాట. హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్, హిప్ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్లెక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైట్ మజిల్స్ వల్ల ఎక్స్ట్రా పుల్ ఉంటుంది అనమాట స్పైన్ లో. కాబట్టి ఈ థై వెనకాల ఉన్న వాటిని హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్ అంటాం. వాటిని ఎప్పటికప్పుడు స్ట్రెచ్ చేసుకుంటా, ఫ్రీ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే టైట్ అయిపోవడం వల్ల అది స్పైన్ మీద ఎక్కువ ప్రభావం, ఎక్స్ట్రా పుల్ అన్నది పడుతున్నట్టయితే డిస్క్ అన్నది ఎప్పుడు బలపడుతుంది అంటే దాని న్యూట్రిషన్ ఎప్పుడు అందుతుంది అంటే ఎక్కువ మూవ్మెంట్ ఉన్నప్పుడు. ఎక్కువ ఒకే ప్లేస్ లో ఉండిపోవడం కూడా మంచిది కాదు. ఈ డిస్క్ ప్రాబ్లమ్లు ఉన్న వాళ్ళు కొన్ని విపరీతమైన కండిషన్స్ వచ్చాయంటే మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. విరోచనం కానీ, నీరుడు యూరిన్ కి వెళ్ళడం కానీ మీ కంట్రోల్లో లేదు, డిస్క్ ప్రొలాప్సులు కానీ, డిస్క్ బల్జీలు కానీ, డిస్క్ హెర్నియేషన్లు కానీ మీకు ఉన్నాయంటే ఇమీడియట్ గా మెడికల్ హెల్ప్ అన్నది తీసుకోవాలి. ఇంకా లేవలేనట్ల, కాళ్ళు చచ్చి పడిపోయినట్ల అనుకున్నా సరే వెంటనే మెడికల్ హెల్ప్ అన్నది తీసుకోవాలి. పెయిన్ అన్నది ఎన్ని వారాలు దాటుతున్నా కానీ, వర్స్ అవుతుంది కానీ ఇంకా పెయిన్ ఎక్కువ తగ్గడం లేదన్నా సరే చాలా సీరియస్ గా తీసుకోవాలి. నైట్ పెయిన్ అది తట్టుకోలేక మీరు లెగిసిపోతున్నా సరే చాలా సీరియస్ గా తీసుకోవాలి. పెయిన్ తో పాటు ఫీవర్ ఉన్నా సరే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది స్పైన్ గురించి. ఎప్పుడైతే మీరు ఆ పోస్చరల్ కరెక్షన్స్, మజిల్ స్ట్రెంథనింగ్, డైలీ హ్యాబిట్స్ అన్నవి కరెక్ట్ గా మెయింటైన్ చేశారంటే 80% డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నవి సర్జరీ దాకా వెళ్లకుండా కూడా మనం ఆపుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎర్లీగా డిటెక్ట్ చేయండి. చిన్నగా పెయిన్ ఉన్నప్పుడే మందులతో తగ్గించుకునే సమయంలోనే మీరు తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.